ఇప్పుడు కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఆల్రెడీ పేమెంట్ తీసేసుకుంటారు సార్ 80%, 70%, కొంతమంది 90% కూడా తీసుకుంటారు, కానీ పనులు ఏవి జరగవు. అప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు వాళ్ళ మీద? సో ఈ మధ్యకాలంలో రేరా వచ్చిందండి. సో రేరా వచ్చిన తర్వాత రెగ్యులరైజేషన్ ఎక్కువ అయిపోయింది. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత ఇలాంటి మోసాలు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కొంతమంది బిల్డర్స్ రేరా నార్మ్స్ ని కూడా కరెక్ట్ గా పాటించట్లేదు. సో అక్కడ రేరా యాక్షన్ తీసుకుంటుంది డెఫినెట్ గా. సో రేరా ఏం చేస్తుందంటే ఒక బయ్యర్ గా, ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నారండి, ఒక పెద్ద స్కై స్కేపర్ లో కానీ లేదంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నారు. లెట్స్ సే ఒక 26 డిసెంబర్ కల్లా మీకు హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. ఓకే. మీకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, 27కి వెళ్ళిపోయింది. ఆ టైంలో మీరు రేరాని అప్రోచ్ అవుతే సో రేరా విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అప్పుడు రేరా ఏం చేస్తుందంటే బిల్డర్ పైన యాక్షన్ తీసుకుంటుంది. మీరు 26కి హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పారు వాసవి గారికి, మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? సో ఆ టైంలో దానికి సంబంధించిన నార్మ్స్ ఏదైతే ఉంటాయో, అంటే మీకు రెంట్ కట్టి ఇవ్వడమా లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా రిటర్న్స్ మీకు అందించడమా అనేది రేరా చూస్తుంది అనమాట. సో రేరాలో ఇలాంటి కొన్ని క్లాసెస్ ఉన్నాయి. సో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ మధ్య కాలంలో బిల్డర్స్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ది గైడ్ లైన్స్ అండి. కొంతమంది మాత్రమే, అంటే మార్కెట్ కొంచెం స్తబ్దతగా ఉన్నప్పుడు బిల్డర్స్ కూడా టైంలో చేయలేకపోతున్నారండి. వాళ్ళకు కూడా కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటుందండి. బిల్డర్స్, ఒక బిల్డరు లెట్సే ఒక 20 floors బిల్డింగ్ కట్టాలంటే ఆషామాషి కాదండి. ఒక చిన్న బిల్డింగ్ కట్టాలంటేనే ఒక సామాన్యుడు ఎంతో లాగా కష్టపడుతున్నాడు. అసలు ఎంతో అతను ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చుకొని అది కడితే గానీ ఒక చిన్న బిల్డింగ్ అవ్వట్లేదు. మరి అలాంటిది ఒక బిల్డర్ పరిస్థితి ఏంటి? కోట్ల రూపాయలతో కడతాడు కాబట్టి కొన్ని సందర్భాలలో డిలే అవుతుందండి, ఒక 4 to 5 months or 6 months. దట్స్ ఓకే, బట్ ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో ఇది జెన్యూన్ ఆప్షన్, ఇది మంచి ఆప్షన్ అని చెప్పేసి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? అంటే చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి, మోసాలు జరుగుతూ ఉంటాయి, ఆప్షన్ అయిపోయిన తర్వాత ఎన్నో ఉంటాయి. సో వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఇది గవర్నమెంట్ ఆప్షన్ కాబట్టి దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 100% ఇది బోర్డు అనేది ఏదైతే ఆప్షన్ బోర్డు ఉంటుంది కదా, గవర్నమెంట్ నుంచి బోర్డుని ఒకటి ఏర్పాటు చేస్తారు, ఆప్షన్ బోర్డు. సో ఇక్కడ ఒక్కసారి ఆప్షన్ లో విన్ అయిన తర్వాత దాంట్లో మోసం అంటూ ఏముండదు. ఇమీడియట్ గా సపోజ్ వాసవి గారు ఆప్షన్ లో విన్ అయ్యారంటే మీకు పలానా ల్యాండ్ ఏదైతే ఉందో అది 2 ఎకరాలు కావచ్చు, 4 ఎకరాలు కావచ్చు, మీ పేరు పైన ఇమీడియట్ గా రిజిస్టర్ చేయాల్సిందే మీరు డబ్బులు కట్టిన తర్వాత. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆప్షన్స్ లో కొంతమంది ప్రైవేట్ ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ మాత్రం మీరు అన్నట్టు మోసం ఉంటుందండి. ఈ గవర్నమెంట్ కి సంబంధించిన ఆప్షన్స్ లో మోసం ఉండదు. సో మనం ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటిని గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా అని చూస్తూ ఉంటాం సార్. సో కొన్ని లక్షలు, కోట్లు పెట్టి తీసుకుంటున్న ప్రాపర్టీ దీనికి గ్యారంటీ, వారంటీ అన్నది మనం చూసుకోవచ్చు అంటారా? 100% చూడాలి. ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఇన్స్పెక్షన్ అనే ఒక టీం ఉంటుందండి. ఇన్స్పెక్షన్ చేయించాలి కంప్లీట్ గా. అంటే వీళ్ళు నార్మ్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యారా లేదా, స్టాండర్డ్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యారా లేదా అనేది ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేయించుకుంటే ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఉంటది. ఆ రిపోర్ట్ లో మొత్తం తెలిసిపోతుంది ఈ బిల్డింగ్ అసలు నిజంగా కరెక్ట్ గా మెటీరియల్ వాడారా లేదా, లేదంటే లో గ్రేడ్ మెటీరియల్ వాడారా అనేది ఆ ఇన్స్పెక్షన్ రిపోర్టే చెప్తుంది మీకు. సో జనరల్ గా అండి కొంచెం కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెళ్ళి బిల్డింగ్ చూస్తే అర్థమైపోతుంది అసలు ఇందులో వారంటీ ఉందా, గ్యారంటీ ఉందా అని మనకి అర్థమైపోతుంది. సో అదండి. కమ్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్. సో వాటి మీద ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది ఒకటి ఉంది. కరెక్ట్. మీ ఆప్షన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? సిఎస్ అండి, ఇది ఒక మంచి ఆలోచన గవర్నమెంట్ కొత్తగా తీసుకుందండి. ఎందుకనంటే ఎంతో కాలం నుంచి పనికిరాని భూములు అనేటివి ఉన్నాయండి. అవును. ఓకే, ఆ పనికిరాని భూములని పనికొచ్చేలాగా చేసేదే ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఎందుకనంటే కొన్ని ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయి ఒకప్పుడు హైదరాబాద్లో, వాటిని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రెసిడెన్షియల్గా, కమర్షియల్గా రీక్రియేషన్ జోన్స్ అని ఇలాంటి చోట్లలో కొన్ని రాబోతున్నాయి. అండ్ దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది, ఎట్ ద సేమ్ టైం ల్యాండ్ డిమాండ్ కూడా పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఖాళీగా ఉన్న ల్యాండ్ దగ్గర ఆల్ ఆఫ్ సడన్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి, కమర్షియల్ స్పేస్ వచ్చింది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. సో ఆటోమేటిక్ ఏమైందండి, సో పక్కన ఉండే వాళ్ళకి కూడా చాలా హ్యాపీ కదా, ల్యాండ్ రేట్స్ పెరిగాయి కదా, ఇది ఒక మంచి యూసే. కాకపోతే ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎంత అయితే ల్యాండ్ ని, అంటే అన్వాంటెడ్ ల్యాండ్ ని లేదంటే యూజ్ చేయని ల్యాండ్ ని ఇప్పుడు యూజబుల్ గా చేయడానికి తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించిన సివరేజ్ అనుకోండి, దానికి సంబంధించిన వాటర్ కనెక్షన్ అనుకోండి, దానికి సంబంధించిన ఇంకా మిగతా ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ వీళ్ళు చేయాలి. అంటే రోడ్ డెవలప్మెంట్స్ కానీ
సో ఎక్సలెంట్గా రావాలి. Okay. సో అప్పుడే అక్కడ ఉండే ప్రజలు కానీ లేదంటే అక్కడ ఉండే ఎవరైతే ఎంప్లాయీస్ అనుకోండి వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఇష్టం ఉన్నట్టుగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే డ్రైనేజ్ ని కరెక్ట్ గా చేయకపోతే Okay. ఎంత ఇబ్బంది అండి. అవును. సో దాన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. అది పెట్టుకున్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది. అద్భుతంగా ముందుకు. సో ఇప్పుడు ఈ పాలసీ ప్రకారం భూమి అంటే కన్స్ట్రక్ట్ చేసినవి కాకుండా భూములు అనేవి ఎలా మార్పు చెందబోతున్నాయి అంటారు సార్? సో ఇప్పుడు బేసికల్గా అవన్నీ నాన్ యూసేబుల్ అంటే బేరియన్ ల్యాండ్స్ అంటారు, బీడు భూములు అనమాట. ఆ బీడు భూములని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే కన్వర్షన్ చేస్తారు. ఓకే, కన్వర్షన్ అంటే ఇక్కడికి రెసిడెన్షియల్ కన్వర్షన్ అనుకోండి, లేదంటే కమర్షియల్ కన్వర్షన్స్ అనుకోండి, లేదంటే ఏదన్నా ఐటీ సెజ్ అనుకోండి. ఐటీ సెజ్ లో వచ్చింది అనుకోండి, ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఒకటనే కాదు. సో అక్కడ రెసిడెన్సెస్ కి బెనిఫిట్ ఉంటుంది, తర్వాత ఎంప్లాయీస్ కి బెనిఫిట్ ఉంటుంది, తర్వాత కమర్షియల్ స్పేస్ అంటే ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. సో దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఆ బెనిఫిట్స్నే కాకుండా నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ కూడా కొన్ని విషయాలు ఆలోచించాలంటున్నా. ఎంతసేపు గవర్నమెంట్ కి డబ్బు వస్తుంది అనేది చూడకుండా ఆ డబ్బు ద్వారా అక్కడ ఎవరైతే జనాలు ఉంటారో ఆ జనాలకి వీళ్ళు ఎంతవరకు ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ ఇస్తున్నారని మ్యాటర్ చేస్తారు. అలా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. సో మీరు చెప్పిన ప్రకారం సార్, నేను కొన్ని ఏరియాస్లో గచ్చిబౌలి అటు సైడ్ ఉన్న ఏరియాస్లో కూడా 3 floors 4 floors ఆర్ 6 to 7 floors చాలా స్పేస్లో ఇండివిజువల్ విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి కట్టి వదిలేశారు. నాట్ ఈవెన్ అవి ఒక 30-40% కూడా ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడు మరి వాటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారంటారు? సో కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఓకే. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా వదిలేస్తారు. ఓకే. మరి అప్పుడు ల్యాండ్ వేస్ట్, అక్కడ అన్ని స్పేస్ కూడా వేస్ట్ కదా సార్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. అదే ఇప్పుడు ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ అది గవర్నమెంట్ కన్వర్షన్ చేయాలంటే కూడా అక్కడ ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టున్నాయి కాబట్టి సో ఆల్మోస్ట్ 60 to 70% మీరు అన్నారు. సో దాన్ని ఏం చేయాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఇమ్మీడియట్ గా దాన్ని కన్వర్షన్ చేసి కూడా దాన్ని కంప్లీట్ చేయాలంటే గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి దానిపైన. సో ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టడం ఈజీ అంటారా, లేకపోతే ఉన్న బిల్డింగ్ ని బాగు చేయడం బాగుంటారా మీరు? ఓకే, నాకు తెలిసి ఉన్నదాన్ని కొంచెం బాగు చేయడం అయితే బెటర్ ఆప్షన్. ఉన్నదాన్ని బాగు చేయాలంటే బెటర్ అని మీరు అంటున్నారు. దట్స్ కరెక్ట్, కాదని నన్ను. తర్వాత ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది అక్కడ. అవును. కానీ ఇప్పుడు లేటెస్ట్ ప్లాన్ ప్రకారం కట్టాలంటే కొత్తది ఈజీ అవుతుంది. ఓకే. సో ఎందుకంటే అది ఆల్రెడీ కట్టి వదిలేసారు మధ్యలో. సో మళ్ళీ దాన్ని రెనోవేట్ చేయాలంటే ఇక పాత బిల్డింగ్ కి ఏదో పూతలు పెట్టినట్టుగా ఉంటది అనమాట. సో అందుకే గవర్నమెంట్ ఆ వీటిలలో చాలా వరకు ఇన్వాల్వ్మెంట్ అవ్వదు. ఓకే, అది మంచి ప్రైమ్ లొకేషన్ కదా సార్, ఎందుకు అలా ఆగిపోయాయి అంటారు? అంటే అమౌంట్ లేకనా? అవసరం అయితే డిమాలిష్ చేసేస్తారు దాన్ని. వెరీ గుడ్ యాక్చువల్లీ. డిమాలిష్ చేసేసి మళ్ళీ కొత్తగా ఏదైనా చేస్తారు తప్ప. సో కొంతమందికి ఎలా ఉంటది అంటే దాని మీద ఏదైనా లిటిగేషన్ ఉండొచ్చు. ఓకే. కొంతమందికి ఎలా అంటే డబ్బు లేకపోవచ్చు, మేబీ మీరు అన్నట్టుగా. లేకపోతే ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏదైనా క్లాషెస్ రావచ్చేమో మేబీ. ఓకే. సో ఇలాంటివన్నీ జరిగి కూడా మధ్యలో వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీరు అన్న పాయింట్ ప్రకారమే లిటిగేషన్ ఉండొచ్చు అని అంటున్నారు. ప్రజలు ఎందుకు ఈ లిటిగేషన్ ల్యాండ్స్ కి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, లేదా ప్రజలనే ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోటివేట్ చేస్తున్నారా, ఇది మంచి ల్యాండ్, ఇది బాగుంది, మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి? రెండు రకాలు ఉంటుంది వాసవి గారు ఇక్కడ. ఓకే. ఒక రకం వచ్చేసి ఏంటంటే లిటిగేషన్ ల్యాండ్స్ లో ప్రైస్ తక్కువ ఉంటుంది బేసికల్గా. అంటే ఇది లిటిగేషన్ ఉందని చెప్పరు, పబ్లిక్ కి చెప్పరు, ఏదో జస్ట్ అలా వాళ్ళని మ్యానిపులేట్ చేసి మీరు అన్నట్టుగా వాళ్ళని మోటివేట్ చేసి బాగుంది, అంత బాగుంది, తీసుకోండి చెప్తారు. ఇది ఒకటో రకం. రెండో రకం ఏంటంటే సో లిటిగేషన్ లో 100% లిటిగేషన్ ఉంటుంది, కానీ ఆ లిటిగేషన్ చెక్ చేస్తే కానీ తెలియదు. వీళ్ళు చెప్తారు బాగుంది, అంత బాగుంది, కానీ రెండో రకంలో లిటిగేషన్ చెక్ చేయాలి. అవును, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు అసలు వీళ్ళు ఇంత తక్కువ రేట్కి అమ్ముతున్నారు? పక్క వాళ్ళు 7,500 రూపీస్ SFT అమ్మితే వీళ్ళు 6,500 రూపీస్ ఎందుకు అమ్ముతున్నారు అనేది ఒక సామాన్యుడు ఆలోచించాలి కదా. ఎంతసేపు సామాన్యుడికి ఏం కావాలి, ₹1 తక్కువ రావాలి, అమ్మేవాడికి ఏంటి ₹1 ఎక్కువ రావాలని ఉంటుంది, రైట్? కానీ సామాన్యుడు ఎందుకు మరి తప్పులో పప్పులో కాల్ ఇస్తుండంటే ఆ లిటిగేషన్ చెక్ చేయించుకోవట్లేదు. ఆ లిటిగేషన్ చెక్ చేయించుకోవాలంటే సిరీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది, దీన్నే లింక్ డాక్యుమెంట్స్ అంటారు. ఆ లింక్ డాక్యుమెంట్స్ అనేది మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఓకే, అంటే కస్టమరే తీసుకోవాలంటారా? అయ్యా 100% అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే బిల్డర్ అనుకోండి, నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ వేసాను, నేను చెప్తాను వాసవి గారు మా ప్రాజెక్ట్ లో 100% సేఫ్ అండి, అసలు ఎటువంటి లిటిగేషన్ లేదని నేను చెప్తాను. మీరు నమ్మి తీసుకున్నారనుకోండి, రేపటి రోజులు ఇబ్బంది పడేది మీరే కానీ నేను కాదు కదా, నేను అమ్మేసి వెళ్ళిపోతాను నేను.
సో నేను ఆ రోజు అన్ని క్లియర్ గా చెప్పాను, మీరు చెక్ చేయించుకోలేదు అంటాను నేను. అవును. సో ఇప్పుడు మీరు యాజ్ అ బయ్యర్ గా మీరేం చేయాలండి? నేను చేసే ప్రాసెస్ అంతా నేను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు స్క్రూటినీ చేసుకోవాలి. ఓకే. సో వాట్ ఈస్ దేర్ యాక్చువల్లీ ఇన్ ది ప్రాజెక్ట్ అనేది మీరు తెలుసుకోవాలి కదా. ఓకే. లిటిగేషన్ ఉందా లేదా, టైటిల్ క్లియర్ గా ఉందా లేదా, సిరీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. ఓకే. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు అడుగు పెట్టాలి.